మేషరాశి వారికి ఈ వారం దూర ప్రాంతాల నుండి రకరకాలైనటువంటి సమాచారాలు, సమస్యల వలయాలు కలుగుతుంటాయి. చేస్తున్నటువంటి పనులలో ఏకాగ్రత లోపించడము, ఈ రకమైనటువంటి వార్తలు వినటం ద్వారా మనం చేసే పనిలో కూడా, పరిస్థితుల్లో కూడా మార్పులు ఏర్పడుతుంటాయి. కాస్తంత జాగ్రత్తలు వహించండి. నిజానిజాలు తర్వాత తేల్చుకుందాము. కానీ ప్రస్తుత పరిస్థితి రీత్యా ఉద్యోగపరమైనటువంటి బరువు బాధ్యతలు, కాస్తంత టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మనం ఇక్కడ పనులు చేస్తే మనకి ఏదైనా వాళ్ళు పత్రం ఇస్తే మనం బాధపడాల్సి వస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైనటువంటి సమాచారాలు పంపించేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మాత్రం మానరు. వీళ్లకు మనం దూరంగా వెళితేనే మన పరిస్థితులు చక్కదిద్దుకోగలుగుతాము. ఇది గ్రహించి మెలగండి. సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఎప్పుడు నిరుత్సాహపరిచే వాళ్ళకి దూరంగా ఉండండి. నువ్వు కష్టపడు, నువ్వు కాస్తంత ప్రయత్నం చెయ్యి, కాస్తంత నిద్ర మానేసేయి, ఖర్చులు తగ్గించుకో. ఇలా తిట్టేవాళ్ళైనా పర్వాలేదు, మనకేం ఇబ్బంది లేదు. మనకు కాస్తంత కఠినంగా ఉన్నప్పటికీ మనం ఆ దారిని మనం ఎంచుకోగలిగితే మనం ఒక మంచి మార్గంలో ఉండగలుగుతాము, స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతాము. కానీ మన పక్కనే ఉండి నీ ఆస్తులు బాగా ధర పెరుగుతాయి, నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదు, కాళ్ళు జాపు కూర్చో, ఈ రకమైనటువంటి మాట్లాడే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు అనుకూలంగా ఉంటాయి. వనమూలికలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి, వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఖచ్చితంగా రెట్టింపై వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా మరింత రెట్టింపు ఆదాయము, అవకాశాలను అందుకోగలుగుతారు. కొంతమంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వాళ్లకున్నటువంటి ఆలోచనలు, ప్రణాళికలను మీకు తెలియపరిచి మీతో పాటు భాగస్వాములుగా మారి వ్యాపారాన్ని విస్తరింపజేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో ప్రవేశించాలన్న ఆలోచనలు అనూహ్యంగా అనుకూలంగా మారతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉన్న వారికి స్థాన చలనం కలుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వివాహం కాక సంబంధాలు వెతుకుతూ ఇబ్బందులు పడుతున్న వారు బృహపాష్పత హోమాన్ని జరిపించండి. అత్యంత శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. స్త్రీలకు ఈ వారం కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఎవరో ఏదో జరిగితే మన ముందు ఉద్యోగం మానేయాలి, మన ముందు వ్యాపారం మానేయాలి, మన ముందు చదువుకోవటం మానేయాలి, ఇలానే ఉంటుంది పరిస్థితి. ఎక్కడో ఏదో జరిగితే మనం ఇప్పుడు ఉద్యోగం మానేసి ఎదురుగుండా కూర్చుంటే తప్పించి ఆ పనులు కావా అన్నట్టుగా అవతల వాళ్ళ ఆలోచనలు, మాటలు ఉంటాయి. ఇందు మూలంగా గొడవలు జరగటము, కాస్తంత అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కాస్తంత జాగ్రత్తలు వహించండి. సంతానానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికరంగా మారతాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శివాభిషేకం జరిపించండి.